ఇక్కడికి విచ్చేసినటువంటి సీనియర్ పాత్రికేయ మిత్రులకి, వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలండి. ఈ కార్యక్రమాన్ని ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ తరఫున నిర్వహిస్తున్నటువంటి కృష్ణరాజు గారికి కూడా నా తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఈరోజు జగన్ పాలన జర్నలిస్టుల స్పందన అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇక్కడ సమాజంలో జర్నలిస్టుల పాత్ర అమోఘం, అనిర్వచనీయమని కూడా చెప్పచ్చు. ఈ పత్రిక యాజమాన్యాలు ఏ వైపు కొమ్ము కాసినా కూడా జర్నలిస్టులు న్యాయం వైపు, ప్రధానంగా పేదల వైపు నిలబడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. జర్నలిస్టులకి లేదా జర్నలిస్టులను వాడుకోవడంలో మీరు చూస్తే ఒక సంస్థ, ఆ సంస్థ అధినేత, ఈనాడు సంస్థ అధినేత అయినటువంటి రామోజీరావు గారు జర్నలిస్టులను బానిసల కన్నా నీచంగా వాడుకున్నటువంటి చరిత్ర వారి. జర్నలిస్టులకి మీరు గతంలో చూడండి, వారికి ఇచ్చేటువంటి పారితోషికాన్ని గమనించండి, ఎంత హీనంగా ఉండిందో మరి ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ పత్రికలకు తెలిసే ఉంటుంది. సాక్షి పత్రిక వచ్చేంత వరకు, సాక్షి టీవీ వచ్చేంత వరకు కూడా పాత్రికేయులను బానిసలుగా వాడుకున్నటువంటి సంస్థ ఈనాడు, ఆ సంస్థ అధినేత రామోజీరావు గారు. అంటే ఈరోజు నిజంగా చెప్పాలంటే సమాజంలో ఉన్నటువంటి హక్కుల కోసం ఎవరైతే పోరాడతారో వారి హక్కులు హరించిపోయేటట్టుగా చేసినటువంటి మీడియా అధినేత రామోజీరావు గారు. వారి హక్కులను కాపాడినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే ఈ తెలుగు రాష్ట్రాల్లో ముందుగా రాజశేఖర రెడ్డి గారు, వారి కుమారుడు రాజశేఖర రెడ్డి గారి కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. ముందుగా పెద్దలు చెప్పినట్టుగా వారికి ఇంటి స్థలాలు కానివ్వండి, రాజశేఖర రెడ్డి గారు గతంలో ఇచ్చారు, మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ మధ్య ఇస్తానని చెప్పడం కూడా మనం చూసాం. అంతేకాకుండా సాక్షి పత్రిక వచ్చిన తర్వాత మంచి శాలరీలు ఇచ్చి వారికి మంచి అవకాశాలు కల్పించినటువంటి గొప్ప బిజినెస్ మ్యాన్ జగన్మోహన్ రెడ్డి గారు. అయితే మరి